మేడ్చల్ జిల్లా కాపురం మండలం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ 28వ డివిజన్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాలనీలో ప్రభుత్వ పథకాలు కానీ కనీసం వసతులు కానీ లేవంటూ వందల వార్తా కథనాలు వచ్చినా వాటిని పట్టించుకున్న ప్రభుత్వ అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు కానీ లేరు. 2 నెలల క్రితం 250 మీటర్ల అండర్ డ్రైనేజీ పనులు చేస్తామని జవహర్ నగర్ 28వ డివిజన్ స్థానిక మాజీ కార్పొరేటర్ కారింగ్ల నిహారిక గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కారింగ్ల శంకర్ గౌడ్, డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాలనీ వాసుల సమక్షంలో ప్రోటోకాల్ విస్మరించి అప్పటి జవహర్ నగర్ మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ అధికారులను అనుసంధానం లేకుండా శంకుస్థాపన చేశారు. తదనంతరం పనులు ప్రారంభించిన వెంటనే పక్కనే స్థలం ఉన్న ప్రైవేటు వ్యక్తి ఈ స్థలం నాది అంటూ దీంట్లో పనులు చేయరాదని అడ్డుపడ్డాడు. ఇదేంటని అప్పటి కార్పొరేటర్ అడగగా అదేమీ లేదని త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పి నెల రోజులైనా పట్టించుకోకపోవడంతో శ్రీలక్ష్మీ నరసింహస్వామి కాలనీ సొసైటీ సభ్యులు మున్సిపల్ అధికారులు కలవగా మీ కాలనీలో శంకుస్థాపన చేసిన పనులకు మాకు ఎలాంటి సంబంధం లేదని జవాబిచ్చారు. దాంతో కమిటీ సభ్యులంతా వెంటనే రాకపోకలకు కాలనీ వాసులు, విద్యార్థులు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారని పనులు చేపట్టాలని కోరగా మీ రోడ్డుపై ప్రైవేట్ వ్యక్తులు కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారని అన్నారు. దాంతో ఏం చేయాలో తెలియక మున్సిపల్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు, పోలీస్ సిబ్బందికి వినతి పత్రం ఇచ్చారు. ఇదంతా జరిగి నెల రోజులవుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల మేడ్చల్ జిల్లా కలెక్టర్కి ప్రజాపాలనలో కాలనీ వాసులంతా కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాలనీ సొసైటీ సభ్యులు, కాలనీ వాసులు మాట్లాడుతూ మా సమస్యలు పరిష్కరించకపోతే ప్రజాభవన్లో ఫిర్యాదు చేస్తామని, జవహర్ నగర్ భూమంతా ప్రభుత్వానిదే అంటూ ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు అంటుంటే ప్రజలు నడిచే బాట ప్రైవేటు వ్యక్తులది ఎలా అవుతుందని, ఇదంతా చోద్యం చూస్తున్న అధికారులపై, స్థానిక ప్రజాప్రతినిధులపై కాలనీ వాసులు మండిపడుతున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాలనీ అధ్యక్షులు కె చారి, జనరల్ సెక్రటరీ శ్రీకాంత్, గౌరవ అధ్యక్షులు ఎం లక్ష్మీనారాయణ, మరక రవి, కొండ్రాతి నరేష్, ఆర్గనైజేషన్ సెక్రటరీ బాష్పాక మహేందర్, ఉపాధ్యక్షులు గుమ్మడి రాజు, వెంకన్న, సహాయ కార్యదర్శులు మన్నె జ్యోతి, వెన్నెల, మౌనిక, స్వప్న, సాయిలు, నర్మద, పోర్లండ అశోక్ గోపి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.